నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్‌మ్యాన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. గత కొన్ని రోజులుగా మనము ఎండల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. అలాగే ఇంతకుముందు వచ్చిన వర్షాలు కొంత మనకు ఖమ్మం కానివ్వండి, వరంగల్ కానివ్వండి, అటు సైడ్ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటు సైడు వర్షాలు ముంచెత్తి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎండలు మాత్రం విపరీతంగా మాకు ఎండలు ఉన్నాయి బాగా విపరీతంగా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా మళ్ళా ఋతుపవనాలు అనేటి తిరోగమనం అంటే రిటర్న్ అవుతున్నాయి అన్నమాట. ఋతుపవనాలు అంటే ఋతుపవనాలు అంటే అంటే తిరోగమనం అవుతున్నాయి అంటే వాపసు వస్తున్నాయి అన్నమాట. బంగాళాఖాతంలోకి వాపసు వస్తున్న సమయంలో అవి ఏమవుతున్నాయంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఏర్పడ్డది. బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడ్డది. అది తుఫాన్గా మారే ఛాయిస్ ఉంది. అది బంగ్లాదేశ్ సైడ్ వెళ్తుంది. సో దాని గురించి ఇది అంత ఎఫెక్ట్గా మనకి ఏమి ఉండదు, కానీ దానివల్ల కొంచెం అంత ఎఫెక్ట్ ఉంటుంది. అయితే వర్షాలు ఇప్పుడు మనకు ఉన్నాయా లేవా, ఉంటే ఎప్పుడు ఉంటాయి, ఏ డేట్ లోపల ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏం కథ అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈరోజు 19వ తారీఖు సెప్టెంబరు 2024 అండి. ఈరోజు వర్షాలు ఎక్కడ ఉండవు. అయితే రేపు వచ్చేసి 20వ తారీఖు కూడా ఆంధ్రలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. ఇక్కడ అంత చెప్పుకోదగ్గ వర్షాలు ఉండవు. కాకపోతే 21 అంటే 21కి వచ్చేసి మధ్యాహ్నం 1 గంట నుంచి 6 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే కొన్ని జిల్లాల పేర్లు నేను చెప్తానండి. ఆదిలాబాద్, భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా, అలాగే మెదక్ జిల్లా, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ఇలాంటి ప్యాటర్న్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయండి. అయితే ఈ వర్షాలు అంటే వానాకాలం ఆల్మోస్ట్ అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది. ఇప్పుడు పడే వర్షాలు ఇవి థండర్ స్టార్మ్స్ అంటారు అనమాట. థండర్ స్టార్మ్స్ అంటే పిడుగులతో కూడిన వర్షాలు. ఈ వర్షాలలో పిడుగులు కూడా పడతాయండి. ఈ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి ఇవి అలాగే గంటకు గాలి వేగం వచ్చేసి 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీస్తుంది. అది ఎప్పుడు 21 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అండి, రాసిపెట్టుకోండి. అలాగే 22 నాడు కొంచెం గ్యాప్ ఉంటుందండి. 22 నాడు గ్యాప్ ఉంటుంది. అలాగే మళ్ళీ 23కి వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి. సో 23 గురించి నేను రేపు ఈ టైంకి నేను అనలైజ్ చేసి నేను దాని గురించి రిపోర్ట్ ఇస్తానండి ఖచ్చితంగా. కాకపోతే 21 స్పెషల్లీ తీసుకుంటే 21, 23 ఈ 2 రోజులు వర్షాలు ఉంటాయి. అలాగని తర్వాత 23 తర్వాత మళ్ళీ వర్షాలు ఉండవంటే వర్షాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయండి. ఎందుకంటే థండర్ స్టార్మ్స్ ఏర్పడుతున్నాయి ఆల్రెడీ. కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే ఫ్లోట్ వస్తుందా అని అంటే ఫ్లోట్ అంటే ఇంతకుముందు వచ్చినట్టు ఊర్లు మునిగిపోయినట్టు, కొట్టకపోయినట్టు అలా ఏమైనా ఉంటుందని అంటే అలా 100% జరిగే ఛాన్సెసే లేదు. కాకపోతే ఏంటంటే గోదావరిలో కొంచెం వాటర్ వస్తాయి. అంటే ఎందుకంటే కొంచెం మహారాష్ట్ర సైడ్ కూడా కొంచెం వర్షాలు ఉన్నాయి, కర్ణాటక కూడా కొంచెం వర్షాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఫ్లోట్ అనేది ఉంటుంది. కాకపోతే మనకు అంతగా ఇది ఉండదు. కాకపోతే భారీ నుంచి అతి భారీ వర్షం మాత్రం ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలలో ఉంటుంది ఖచ్చితంగా. అది 21 తారీఖు నాడు. 22 తారీఖు నాడు కొంచెం గ్యాప్ ఇస్తాయండి. ఆంధ్రాలో కురుస్తాయి వర్షాలు, తెలంగాణలో కురుస్తాయి. అలాగే 23 గురించి నేను రేపు
రేపు ఇదే టయానికి నేను మీకు అప్డేట్ ఇస్తానండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి, ముఖ్యంగా షేర్ చేయండి. ఎందుకంటే వర్షాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. కొన్ని రోజులు వర్షాలు, కొన్ని రోజులు ఎండలు అని చెప్పేసి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. షేర్ చేయండి, రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఉంటారండి. జై హింద్, జై భారత్.